ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 43వ భాగం 22/9/25 దేవీ నవరాత్ర ప్రారంభ శుభాకాంక్షలతో స్వాగతం. విశ్వామిత్రుడు స్వపచుడు అంటే మాంసం తిన్నటువంటి వాళ్ళ కథ చెప్తున్నాడు. కౌశికీ నదీ తీరంలో దీర్ఘ తపస్సును ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగొచ్చాడు. భార్యాపుత్రుడు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు. 12 ఏళ్ల దుర్భిక్షం వచ్చిందని విన్నాడు. తిండి దొరక్క ఎందరెందరో మరణించారట. ఆ కరువు కాలాన్ని నువ్వెలా గడిపావు? నిన్ను పిల్లల్ని అన్నం పెట్టి ఎవరు పోషించారు? తపస్సులో మునిగిపోయి నేను రాలేకపోయాను. వచ్చిన మాత్రం నిర్ధనుణ్ణి ఏం చెయ్యగలంలే అని ఆగి, చేతిలో చిల్లి గవ్వ లేదు కదా, ఎలా ఇల్లు గడిపావు ఆశ్చర్యంగా. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తరుచుకొని బాధపడ్డానే తప్ప ఏ సహాయం అందించలేక, యజమానుడిగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడ్డా. ఇలాంటివి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యం కాదు. అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేను ఇబ్బంది పడి, ఒకనాడు ఆకలి తట్టుకోలేక ఒక స్వసచుడి గుడిసెలోకి దొంగతనానికి దూరాను. అతడు నిద్రపోతున్నాడులే అని అలా జప్పుడు చెయ్యకుండా ఉట్టి నుంచి కొండ దించి మూకుడు తెరిచాను. వండిన గుళ్ళు మాంసం కండి, ఏదో ఒకటిలే, ముందు ప్రాణాలు నిలుపుకోవాలి కదా అని తినబోయి సరిగ్గా అదే సమయానికి వాడు లేచాడు. ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించావు? కొండ దింపావు, కారణం ఏమిటి? నిజం చెప్పు అంటూ గద్ది. సుందరాంగి ఆ క్షణంలో భార్యకి చెప్తున్నాడు విశ్వామిత్రుడు. నాకు నోరు పెగలే, మహాభాగా నేను బ్రాహ్మణుడి తాపసి, ఆకలి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగా. ఈ కొండలో తిండి కనిపించింది, తినబోతుండగా నువ్వు నిద్ర లేచావు. మహానుభావ, నన్ను అతిథిగా భావించు, అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటాను, ప్రాణాలు కడగట్టబడుతున్నాయి, అనుమతించు అని బిక్క చచ్చిపోయి అభ్యర్థి. అప్పుడు ఆ స్వపచుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రాహ్మణుడివి, అగ్రజన్మ నేను చండాలుడిని. మా ఇంట్లో మాంసం నువ్వు తినడానికి వీలు. మానవ జన్మయే దుర్లభం అంటారు, అందులో కూడా ద్విజత్వం మరీ దుర్లభం. ద్విజుల్లో కూడా బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభంట. నీకు ఈ మాత్రం తెలీదా? దుష్టాహారం నువ్వు తినకూడదు. కర్మలను బట్టి 7 జాతులను అంత్యజులుగా అగ్రాహ్యులుగా చెప్పాడు ధర్మశాస్త్రవేత్త మనుగు. చేత నేను స్వపచుడిని కనుక చాధ్యుడిని అంటే విసర్జింప తగినవ. కాబట్టి నువ్వు మా ఇంట్లో ఏం తినటానికి వీలే. నీకు ఇంత పెట్టడానికి లోభించి నేను ఇలా నివారిస్తున్నానని అనుకోవద్దు. వర్ణ సంకర దోషం నీకు రాకుండా ఉండాలనే నా కోరిక, ఆకాంక్ష. నివారయామి పక్షాత్ త్వాం లోభేన అంజసా ద్విజ. వర్ణ సంకర దోషోయం మాయాతు త్వాం ద్విజోత్తమ. ఇంత ఖచ్చితంగా, ఇంత ధర్మబద్ధంగా, ఇంత మృదువు ఆ మహాభాగుడు నన్ను వారిస్తే నిజంగా నాకు సిగ్గే వేసింది. ధర్మజ్ఞాన్ సత్యం చెప్పావు. నువ్వు అంత్యజుడివైతే నీ బుద్ధి విషదంగా ఉంది. నువ్వు వారించడం సమంజసమే, తప్పేం లేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. అన్నిటికంటే ముందు ప్రాణాలు కాపాడుకో, దేహాన్ని నిలుపుకో. అందుకోసం ఆగతికంగా పాపం చేసిన ఆ తర్వాత విశుద్ధి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మ సూక్ష్మం చెప్పి, ఏ ఆపద లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికి కారణమవుతుందే తప్ప ఆపదల్లో చేస్తే కాదు. పాపశాంతే పునఃకార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే దుర్గతిస్తు భవేత్ సాతాత్
పది అనాసది నాచాపది అనాపది నాచాపది మరణాక్షుదితస్యాధా నరకో నత్ర సంశయ తస్మాత్ క్షుధాపకరణం కర్తవ్యం శుభమిచ్చత. ఆకలితో చనిపోతే నరకం తప్పదు కనుక ఎలాగోలా ఆకలి తీర్చుకోవడం కర్తవ్యం. అందుకని నేను ఈ దొంగతనానికి ప్రాణాలు నిలుపుకోవాలి కదా. వర్షాలు కురవకపోవటం వల్ల గడ్డు కాలం ఏర్పడి నేను ఈ దొంగతనానికి దిగాల్సి వచ్చి దీనివల్ల వచ్చే మహాపాపం ఏదైనా ఉంటే అది వానలు కురిపించని పర్జన్యుడికి చెందుతుంది, వరుణదేవుడికి చెందుతుంది తప్ప నాకు కాదన్నారు. అవర్షణే చౌర్యేణ యత్ పాపం కథితం బుధైః యోన వర్షది పర్జన్య తత్తు తస్మై భవిష్యత్. నేరమంతా వరుణదేవుడి మీద పడేశారు. తద్భీమణి, నేను ఈ మాట అన్నానో లేదు. పర్జన్యుడు హఠాత్తుగా వర్షించాడు. ధారాహస్తాలతో కుండపోతగా వాన ఉరుములు మెరుపులతో వర్షిస్తున్న మేఘాన్ని చూసి నా హృదయం మెరుపులా పురివిప్పి నాట్యమే చేసి ఆ గుడిసెలో నుంచి ఒక అంగలో బయటకు వచ్చి 12 ఏళ్ల తర్వాత పడుతున్న వానలో కేరింతలు కొట్టారు. త్రిశంకుడికి విశ్వామిత్రుడి ప్రత్యుపక ప్రియాంగన, మరి నువ్వు ఎలా కాలం గడిపావో, ఏమేమి చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచిపోయాక వింతలు విడ్డూరాలుగానే మృగాలు సంచరించే ఈ భయంకర అరణ్యంలో ఎంతమంది పిల్లల్ని వేసుగా ఒక్కతకు ఎలా కాలం గడిపావు, ఎలా పోషించావు ఎంతమందిని అని విశ్వామిత్రుడు సౌమనసంగా అడిగాడు. ఆ ప్రియంవద మృదువుగా పడి ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోవడానికి చాలా తిప్పలు పడ్డా స్వామి. గుప్పెడు నివార ధాన్యం కోసం అడవంతా గాలించేదా, వాటితో కాసింత గంజి తాగించి ముక్కడు పట్టించి కొన్ని నెలలు రాను అవి కూడా కరువై బిచ్చం వెతుదామంటే చేసేవాళ్ళెవరు? అందరిది అదే అవస్థ. కాయలు దుంపలు కాదు, ఆకులు అలములు కూడా దొరకని పరిస్థితి. పెద్ద మహావృక్షాలు నిలువునా ఎండిపోయి మోడులై వికారులా నిలబడి ఒకప్పటి పచ్చదనం తలుచుకుంటే గుండెలు బావురు మరి. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో, ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలా నిలుపుకోవాలో ఏం తోచక రాత్రి బబళ్ళు ఏడుస్తూ కూర్చొని సుమారు ఆశ్రమాల నుండి జనపదాలు, సుదూర ఆశ్రమాల నుండి జనపదాల నుండి ఆకలి చావుల వార్తలు గుండెను పిండి చేసి వద్దు, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒక కొడుకుని ఎవరికైనా అమ్మేసి మిగిలిన వాళ్ళని బతికించుకుందామని కఠోర నిర్ణయానికి వచ్చి సిగ్గుపడి విడిచి బయలు. అదృష్టవశాత్తు సత్యవ్రతుడు ఎదుడి ఆ దయార్ద్ర హృదయం ప్రతిజ్ఞ చేసి రోజు ఏదో ఒకవేళ మాంసం తెచ్చి మన ఆశ్రమానికి వృక్షానికి వేలాడగడుతూ ఉండేవి. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే నాథా ఈ పాటికి మేమెవళ్ళం మిగిలేవాళ్ళం కాం. మా అందరి ప్రాణాలు నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రత. మన వల్లనే అతనికి వశిష్ఠ శాపం తగి ఒకనాడు ఏ జంతువు దొరక్క వశిష్ఠుల వారి పాడి ఆవును సంహరించారు సత్యవ్రత. దానికి కోపించినటువంటి మహర్షి త్రిశంకుడిపై పొమ్మని, చండాలుడిగా పారిపోమ్మని చెప్పి అది తెలిసి నేనెంతగానో దుఃఖించా. నన్ను నా పిల్లల్ని పోషించడానికి ఇతడు నానా అవస్థలు పడి శాపానికి గురయ్యాడే అని లోపల నలిగిపోయి ప్రత్యుపకారం ఏం చెయ్యలేని అశక్తురాలిని స్వామి. నువ్వు తపోబల సంపన్నుడు, ఏదైనా ఉపాయం ఆలోచించి ఎలాగో అలా అడవి అతన్ని రక్షించి ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత రుణ విముక్తి కదా అని భార్య విశ్వామిత్రుడికి చెప్పి
భామిని ఓరడిల్లు ఎన్ని కష్టాలు పడ్డావు, ఇదంతా నేను లేకపోవటంలో వచ్చిన ఇబ్బంది కదా. పోనీలే, అయ్యిందేదో అయ్యింది, నువ్వన్నట్టు త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తా, నా తక్కువ విద్యాబలంతో శాప విమోచన కలిగిస్తా అని మాట ఇచ్చి విశ్వామిత్రుడు తన ధర్మపత్నిని ఓదారు. అయ్యే ఉపకారం చెయ్యాలి, ఎలా చెయ్యాలని ఆలోచిస్తూ విశ్వామిత్రుడు ఆ మర్నాడే అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు స్వపచాపకారంతో దీనవదనుడై ఎదురు వచ్చి సాష్టాంగపడ్డాడు. విశ్వామిత్రుడు ఆత్రంగా లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు. సాంత్వవచనాలు పలికి, రాజేంద్ర, నీకోసం శాపానికి గురయ్యావు, ఏం కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తా అన్నాడు. త్రిశంకుడి కళ్ళల్లో సన్నటి మెరుపులా మిలమిలలాడింది. కౌశిక మహర్షి ఒకానొక యజ్ఞం చేయించమని మా కులగురువు వశిష్ఠుడిని అభ్యర్థించి భంగపడి, దయచేసి నువ్వు చేయి, నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్, నీ ఇష్టం, ఏ యజ్ఞం చేయిస్తావో, ఎలా చేయిస్తావో, అవసరమైన సంభారాలన్నీ నేను సమకూర్చుకున్నాను. ఇలా కోరినందుకు వశిష్ఠుడు కోపించి పోనీలే, చేయించగలిగిన మరొక పురోహితుణ్ణి వెతుక్కుంటా అనుమతించమన్నారు. దానికి అడిగి ఈ స్వపచాకారం త్రిశంకుతత్వం ప్రసాదించా, ఏమీ దాచకుండా జరిగినట్టు నీకు చెప్పా. నా దుఃఖం తీర్చి కోరిక సాధ్యం చెయ్యగల సమర్థుడివి నువ్వే, దయ చూపించు, ఇదే నేను కోరుకునే వరం అని అభ్యర్థించాడు త్రిశంకు. శాపాన్ని మరల్చడం ఎలా అని ఆలోచనలో పడ్డాడు కౌశికుడు. ఇది 13వ అధ్యాయంలో 52 శ్లోకాల భావం. త్రిశంకుడికి సశరీర స్వరం. విశ్వామిత్రుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి యజ్ఞ సంభారాలు సిద్ధం చేయించాడు. మునీశ్వరులకు ఆహ్వానాలు పంపాడు. యజ్ఞము, దీని వెనకాల చరిత్ర కలిసి మునీశ్వరులు ఎవరూ ముందుకు రాల. కొందరినైతే వశిష్ఠుడే వారించాడు. విశ్వామిత్రుడి మనస్సు చివుక్కుమని, సాటి మునీశ్వరుడు తన ఆహ్వానాన్ని తిరస్కరించారే అని బాధపడ్డాడు. అది కోపంగా పరిణమించి, వశిష్ఠుడు వద్దన్నాడని నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? సరే, చూద్దాం, నా తపశక్తి ఏమిటో విచారించు, నా తపసిద్ధితో నిన్ను సశరీరంగా స్వర్గానికి తోలేస్తా, ఇదిగో ఇప్పుడే పంపుతా అంటూ కమండల ఉదకం చేతిలో పోసుకొని గాయత్రి మంత్ర జపసిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుడికి ధారపోశాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళి బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు ధారపో, ఇంద్రలోకం చేరుకో, అక్కడ నీకు శుభమగుగాక అని ఆశీర్వదించాడు. అనడమేమిటి, త్రిశంకుడు పక్షిలా ఆకాశంలోకి లేచాడు. అతి వేగంగా దూసుకు వెళ్ళాడు. చక్రపురం అమరావతి చేరాడు. దేవతలు చూసి పరుగున వెళ్ళి ఇంద్రుడిని ఆహ్వానించారు, విన్నవించారు. ఎవరో క్రూర చండాలుడు గాలిలా దూసుకొస్తున్నాడు మహాప్రభు అన్నారు. ఇంద్రుడు నిలబడి కిందికి చూశాడు. త్రిశంకుడని గ్రహించాడు. ఒరే స్వపచ, జుగుప్సిత, ఎక్కడి రా వచ్చేది? ఇది దేవలోకం తెలుసా? పో, నీ భూలోకానికి వెళ్ళరా, ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని బిగ్గరగా అరిచి, అంతే క్షీణ పుణ్యుడిలా త్రిశంకుడు నేలకు రాలిపోతాడు. స్వర్గంలో పుణ్యం క్షీణించగానే ఎవరికి వాడు కింద పడి రావాల్సిందే భూమి, అలా నేలకి రాలిపో. విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నానయ్యా, వెళ్ళినంత వేగంగా మళ్ళా తిరిగి వచ్చేస్తున్నా, రక్షించని గావు కేకలు. పునశ్చుక్రోచ భూపాలు విశ్వామిత్రేతి చాపకృత్ తతామి రక్ష దుఃఖార్థం స్వర్గాచలితం ఆసుగం. విశ్వామిత్రుడికి కేకలు వినిపించాడు. ఆకాశంలోనే దృష్టి పెట్టాడు.
పడిపోతున్న త్రిశంకుడు కనిపించాడు. చెయ్యి పైకెత్తి తెస్తా అన్నాడు, అంటే ఆగు అని. అది తపస్సుద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయి కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞాన్ని కోర్తడు. వినూతనంగా మరొక స్వర్గలోకాన్ని సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నువ్వు చేస్తున్న పని, నీ కోపం ఎవ్వరి మీద, దయచేసి ఈ ప్రయత్నం వదిలి, ఇదిగో నేనుస్తున్నాను, నీకేం కావాలో ఆజ్ఞాపించు, వెంటనే ఇస్తా. చెప్తావా, చేస్తావా అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుడిని నీతో స్వర్గానికి తీసుకెళ్ళి. దేవేంద్రుడు ఆలోచనలో పడి కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనుక సరే అని అంగీకరి త్రిశంకుడిని దివ్యదేహ దివ్యాంబర దివ్యభూషణ విరాజితుణ్ణి చేసి తన దివ్య విమానంలో సరసన కూర్చోబెట్టుకుని కౌశికుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడికి మనసు శాంతించింది, తృప్తిగా ఉన్నాడు. ఈ విశేషాలు తెలుసుకొని హరిశ్చంద్రుడు సంబరపడి ప్రసన్న చిత్రంతో రాజ్యం పరిపాలిస్తూ రూప యౌవన చాతుర్య సంయుక్త అయిన భార్య క్రీడా వినోదాలు అనుభవిస్తూ కాలం గడిపారు. చాలా ఏళ్ళైపోయాయి, అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి. కానీ ఎంతకు భార్య కడుపు పండల. ఇదొక పెద్ద దిగులు పట్టుకొని ఇక్ష్వాకు వంశంతో తనతో అంతరించి పోతుందేమో అని బెంగపడి ఒక శుభముహూర్తాన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళి పదాభివందనం చేసి తన దిగులు చెప్పారు. హరిశ్చంద్రుడి పుత్ర వ్యామోహ, దైవజ్ఞానువు మంత్ర విద్యా విశారుదులు, మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పే ధర్మజ్ఞత నీలో ఉంది. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి కుల పురైహితుడవై ఉండి శక్తివంతుడవై ఉండి ఇలా ఉపేక్షం చెయ్యటం నీకు భావ్యమా? ఈ పిచ్చుకలు చూడు ఎంత ధన్యంగా ఉన్నాయో వాటి జీవితం. పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నారు. మేమే మందభాగ్యం రేయింబగళ్ళు దిగులు పడుతున్నామయ్యా. పుత్ర సంతానం లెక్క కలవింకాస్త్విమే ధన్యా ఏ శిశుం బాలయంతి మందభాగ్యో హం అనిశం చింతయామి దివానిశం. హరిశ్చంద్రుడికి అభ్యర్థనతో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్థం చేసుకున్నాడు వశిష్ఠ మహర్షి. మహారాజా, నువ్వన్నది ముమ్మాటికి నిజం. సంసారంలో దంపతులకు పిల్లలు లేకపోవటానికి మించిన దుఃఖం లేదయ్యా. దీనికి ఒక మార్గం, వరుణుడిని ఉపాసన. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక నెరవేరుతుంది. దైవము పురుషకారం రెండు సమాన ప్రతిపత్తి కల. ప్రయత్నం లేకుండా ఏ కార్యం సిద్ధించదు. నిజానికి తత్వదర్శులైన మానవులు గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అదే కార్యసాధకం, మరొక దారి అంటూ ఉండదు. దైవం పురుషకారశ్చ మానవీయా విమౌవ్యతి ఉద్యమేన వినా కార్యా సిద్ధి సంజాయతే కదా. న్యాయతస్తు సరై కార్యం ఉద్యమస్తత్వదర్శిభి కుటే తస్మిన్ భవేచ్చిద్ధి నాణ్యథా నృపసత్తం. ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు చాలా సంతోషించాడు. మరొకసారి గురువు గారికి నమస్కరించి తపస్సుకు వెళ్ళాడు. గంగా తీరం చేరుకొని ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశం పద్మాసనం వేసుకొని కూర్చొని వరుణుడిని ధ్యానించి, చాలా ఏళ్ల వరుడుకు కరుణించి ప్రత్యక్షం వరం కోరుకోవాలి. రుణత్రయ విముక్తి కోసం శుభప్రదుడైన పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరాడు. హరిశ్చంద్ర, నువ్వు కోరినట్లు గుణవంతుడైన పుత్రుణ్ణి నీకు ప్రసాదిస్తా. కానీ దీనికి ప్రతిఫలంగాను నాకు ఒక ప్రియమైన పని చెయ్యాలి. ఆ కొడుకునే బలి ఇచ్చి వరుణ యజ్ఞం నిర్వహిస్తావా? ఇదంతా మనకు వచ్చిందే, మళ్ళా వస్తా. కరుణావరుణాలయ, తప్పకుండా చేస్తా. పుత్రుని అనుగ్రహించు. ముందు మా వంధ్యత్వం తొలగిపోతే సార్
అది భరింపరాని దుఃఖం. నువ్వన్నట్టే వరుణ యజ్ఞం చేసి నీకు ప్రీతి కలి. మహారాజా, సరే, నీకు పుత్రుడు జన్మిస్తాడు, ఇంటికి వెళ్ళి తర్వాత మాట తప్పకూడదు సుమా అని వరుణుడు హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. హరిశ్చంద్రుడు అంతఃపురం చేరాడు. తన నూరుగురు భార్యలకు ఈ విషయం చెప్పాడు. అంతా సంతోషించారు. కొంతకాలానికి అతడి పట్టమహిషి సేవ్య మహాసాధ్వి గర్భం ధరించి రాజుకు రాజధానికి కళకళ నెలలు నిండి మహారాజ్ఞి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. తారాచంద్ర బలాలు అత్యద్భుతమన్నారు పండిత్. పారితోషికాలు పుష్కలంగా అందుకొని ఆశీర్వదించి వెళ్ళారు. పురిటి స్నానం అయిపోయింది. జాతకర్మలు అన్నీ పూర్తి చేశారు. విశేషంగా దాన ధర్మాలు చేసి హరిశ్చంద్రుడు మురిసిపోయి. అధ్యాయం 14లో 55 శ్లోకాల భావం ఇదంతా. పుత్రోత్సవం ముగించి బ్రాహ్మణ వేషంలో వరుణుడు వచ్చాడు. యజ్ఞం మాట ఏమిటన్నాడు. వంధ్యత్వం తొలగింది కదా, ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాడు. హరిశ్చంద్రుడు చింతావ్యకుడే. కొడుకు అందులో శిశుగొడ్డును కానక కన్న వంశోద్ధారకుడు ఎలా చంపను మాట తప్పిదే వరుణుడు ఊరుకుంటాడా? లోకపాలకుడు మహాబలశాలి దేవతల్ని మోసగించడం సాధ్యమా? మోసగించి బతకగలనా? వీడు పుట్టి ఇంకా నెల నిండలేదు, అప్పుడే నాకు ఎంతటి పుత్ర వ్యామోహం! ప్రాణుల మీద తెంచుకోలేని మహాబంధం కదా. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? కొడుకు పుట్టాడన్న ఆనందం ఉత్సవం జరిపినంతసేపన్నా మిగలదా? అయ్యో అనుకున్నాడు. వరుడికి ఏదో ఒకటి చెప్పి పంపించాలని ధైర్యం కూడా తీసుకున్నాడు. లేచి వెళ్ళి పాదాభివందనం చేశాడు. దేవదేవా, కరుణానిధి, నీ ఆజ్ఞ నెరవేరుస్తూ వేదోక్త ప్రకారంగా భూరి దక్షిణతో వరుణ యజ్ఞం. బిడ్డ పుట్టిన 11వ నాటికి తండ్రికి నెల గడిచాక తల్లి. అప్పుడు కదా మేమిద్దరం యజ్ఞానికి అర్హులం. కనుక నువ్వు సర్వజ్ఞుడివి, ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, అందాక ఓపిక పట్టు అని వాయిదారు. సరే మహారాజా, నీకు శుభమగ్గా, నెల తర్వాత వస్తా, అప్పుడింక వాయిదా కుదరదా? వెళ్ళాడు. గండం గడిచింది కదా నా హరిశ్చంద్రుడు ఊపిరి పీల్చాడు. కొడుక్కి రోహితుడనే పేరు పెట్టాడు. నెల తరువాత మళ్ళీ విప్రవేశంలో వచ్చాడు. చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు. సాష్టాంగపడి అతిథి మర్యాదలు అద్భుతంగా జరిపారు. మహానుభావా, నీ రాగతో మా గృహం పావనం. యజ్ఞం తప్పకుండా చేస్తా. అయితే దంతాలు రాని పిల్లవాడు యజ్ఞ పశువుగా పనికి రాడు అన్నారు మా విద్వాంసులు. అంచేత పాలపళ్ళు వచ్చేదాకానన్న ఆగవయ్యా అని అప్పటికి దాటేశాడు హరిశ్చంద్రుడు. సరే అని వెళ్ళిపోయాడు. పిల్లవాడికి దంతాలు వచ్చాయి. హరిశ్చంద్రుడికి భయం పట్టుకుంది. వరుణుడు రానే వచ్చాడు. స్వామి, బిడ్డడికి ఇంకా పుట్టు వెంట్రుకలు తీయించలేదు. ఆ చౌల కర్మ అయ్యేంతవరకు ఈ గర్భకేశుడు యజ్ఞ పశువుగా పనికి రాడు కదా. పెద్దలు అంటున్నారు కాబట్టి అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. యజ్ఞం తప్పకుండా చేస్తా. ఆడిన మాట తప్పడం మా ఇంట వంట లేదు, నీకు తెలుసు కదా. రాజా, నన్ను వంచాలని చూస్తున్నావు. ఏదో ఒక వంక చెప్పి వాయిదా వేస్తున్నావు. సత్యనారాయణ వ్రత కథలో ఒక కోమటి చేసినట్టుగా అలాగే వాయిదాలు వేస్తున్నట్టుగా వాడు ఉత్తర స్నేహానికి లొంగిపోతున్నావు. మిగతా యజ్ఞ సంభారాలని సిద్ధం చేసుకున్నావు కదా. సరే, ఇప్పటికే వెళ్. చౌల కర్మ అయిన తరువాత యజ్ఞం నెరవేర్చకపోయావయ్యా శపిస్తారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, మాట తప్పకూడదు, గుర్తుంచుకో అంటూ చెర నడిచి బిడ్డడికి పుట్టు వెంట్రుకలు తీయించడమై తల్లి ఒడిలో నుంచి ఇంకా లేవనే లేదు. పాశహస్తుడు రానే వచ్చి అగ్నిలా భగ్గలాడుతూ నిలబడ్డాడు. నృపతి గజలాడిపోయి యదాంతే సుతరమాదాయ రాజ్ఞే నృపతి సన్నిధం ఉపవిష్టా క్రియాకాళీ తదైవ వరుణో భృగ. పాశహస్త, ఈరోజే ఇప్పుడే నీ యజ్ఞం అన్నీ సిద్ధం. దయచేసి కోపం పొంద. నువ్వు నన్నిస్తే చిన్న విజ్ఞప్తి ముందువే, నచ్చకపోతే తిరస్కరి. ఏమంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ద్విజులు అంటారు కదా.
ఉపనయనం జరగకుండా వీళ్ళకి ద్విజత్వం రాదు కదా. అందాక వీళ్ళు శూద్రుల కిందే లెక్క కదా. కనుక శూద్రుడు యజ్ఞ పశువుగా పనికిరాడు కదా. అంచేత ఈ రోహితుడికి ఉపనయన సంస్కారం జరిపించేదాకా ఆగడం మంచిదేమో ఆలోచన. రాకుమారులకు 11వ ఏట, ఏ బ్రాహ్మపుత్రులకు 8వ ఏట, వైశ్యతనకు 12వ ఏట ఉపనయనం చెయ్యాలి ధర్మాలు ఘోషిస్తున్నారు. కాబట్టి 11వ ఏట ఉపనయన సంస్కారం జరిపి వీటిని యజ్ఞ పశువు చేసి యజ్ఞం నిర్వహిస్తా. దయచేసి అంగీకరించి సకల శాస్త్రవేత్తకు నీకు నేను చెప్పాలా అని. హరిశ్చంద్రుడి విజ్ఞప్తిని ఆలకించిన వరుడి హృదయం కలిగిన, ముఖం ప్రసన్నమై, చిరునవ్వు తొణికెసలాడింది. మౌనంగా వెళ్ళిపో. కనీసం 10 ఏళ్ల తరువాత మాట కదా, అప్పుడు చూసుకుందామని హరిశ్చంద్రుడు తన రాజకార్యాల్లో మునిగిపోయాడు. కాలం గిర్రున తిరిగి వచ్చింది. 11వ ఏడు రాని వచ్చింది. రోహితుడికి ఉపనయనం జరిగి ముగుస్తున్నంతలో వరుణుడు రాని వచ్చి ఎప్పటిలాగా విప్రవేశమే. హరిశ్చంద్రుడు ఎప్పటిలాగా అతిథి మర్యాదలు చేసి నమస్కరించాడు. పశ్చిమ దిక్పాలక వరుణదేవ, కరుణామూర్తి, ఈ రోజుతో మా అబ్బాయి యజ్ఞ పశుయోగ్యత వచ్చింది. యజ్ఞం ఇప్పుడే ప్రారంభిస్తుంది. మా వంశత్వం తొలగించిన మహానుభావుడి తృప్తిపరచటం నా విధి. ఇంకా ఇంకా వాయిదాలు వేయటం నాకే సిగ్గుగా. ఇదిగో ఇప్పుడే ఉపనయనం ముగింపుకు వచ్చింది. సమాపన కర్తవ్యం కర్మ కూడా అయిపోగానే అదొక తృప్తి. కాసింత ఓపిక బట్టి అది కాగానే తక్షణం యజ్ఞం మొదలు పెడతాం. మరింక వాయిదా వెయ్యను నాట నమ్మ. మహారాజా వచ్చినప్పుడల్లా ఏదో యుక్తియుక్తంగా ఒక మాట చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చి యజ్ఞారంభం తప్పిస్తా. నాకు టోకరా వెయ్యాలని చూస్తా. జాగ్రత్త అని చెప్పి అతి తెలివి ప్రదర్శించి ఈ రోజుకు వెళుతుంది. సమావర్త కర్మ ముగియగానే వస్తా. అదే మహాచివరిగా బుద్ధిగా యజ్ఞం చేసి మాట నిలబెట్టుకున్నావో సరే, లేదంటే నా కోపం నా శాపం రుచి చూస్తావు అని వరుణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకో. రోహితుడి పలాయనం, హరిశ్చంద్రుడి జలోద, వరుణుడు రావటం, తన తండ్రి ఏకాంతంలో ఏదో బతిమారడం, కాళ్ళ మీద పడటం, వరుణుడు బెదిరిస్తున్నట్టు చూపుడు వేరు విసరడం, ఇదంతా దూరం నుంచే గమనిస్తున్నాడు కొడుకు రోహితుడు. ఏమిటి చెప్పమా అని ఆరాధించ. విషయమంతా అర్థమై తన తండ్రి పడుతున్న ఆవేదన తెలిసి తాను యజ్ఞ పశువు కాక తప్పదని అర్థం చేసి తన ఈడు మంత్రిపుత్రులతో చర్చించాడు. ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికీ చెప్పకుండా అడవులకు పారిపో. తెల్లవారుదాని హరిశ్చంద్రుడికి ఈ వార్తలే. దంపతులిద్దరూ దారుణంగా ఏడ్చేసి నెమ్మదిగా తేరుకొని దేశమంతటా గాలించండని దూతలను పంపి కొంతకాలం గడిచింది. పరిసమాప్త కర్మ సమావర్తన కర్మ గడువు దాటింది. వరుణుడు వచ్చాడు. యజ్ఞం చెయ్యలేదేమని కఠినంగా అడిగాడు. హరిశ్చంద్రుడు బోరుమన్నాడు. ఇంకెక్కడి యజ్ఞమయ్యా? భయపడి నా కొడుకు పారిపోయాడు. రాజభటులంతా అన్వేషించారు. ఫలితం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఎలా ఉన్నాడు? మహానుభావ, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? అందులో నా తప్పేం లేదు. అంతా మా దురదృష్టం అన్న. వరుణుడు నమ్మలేదు. వంచన అనుకున్నాడు. క్రోధావిష్టుడయ్యాడు. నీకు జలోదర వ్యాధి సంభవించుగాక అని శపించాడు. వరుణలోకానికి వెళ్ళాడు. హరిశ్చంద్రుడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి ప్రారంభమైంది. బాధ భరించలేక మెలికలు తిరిగిపో. అధ్యాయం 15లో శ్లోకాలు. కుమారుడు పాడిపోయాడని దుఃఖిస్తుంటే ఈ జలోదరం ఒక గోరు చుట్ట మీద రోకటిపో. దంపతులు దారుణంగా నలిగిపోయారు. అడవిలో తలదాచుకుంటున్న రోహితుడికి వార్త. తాను అడవికి వచ్చేసి అప్పటికే ఏడాది పొడవునా తండ్రి ఎంత బాధపడి ఉంటాడు, తల్లి ఎంత బెంగపడి ఉంటుందో. వెంటనే బయలుదేరి రాజధానికి వద్దాము. అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రోహితుడిని ఆపారు. విన్నావా రాజగునీతి? నీకు ఇంకా తెలియనట్టుంది.
చిన్నవాడు. అందుకే ఇంటికి వెళదామనుకుని, పిచ్చోడా, వెళ్ళావు, మీ నాన్న యజ్ఞం చేస్తాడు, నిన్ను బలి పశువులు చేస్తాడు. ఏ ప్రాణికైనా సరే అత్యంత ప్రీతిపాత్రమైంది ప్రాణాలు. ఆ తర్వాతనే పుత్రధార ధనాదుల. నీ నాన్నకు తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం నిన్ను బలి చేసి హోమగుండంలో వేల్చి రోగ విముక్తుణ్ణి చేస్తా. ఆత్మాహి వల్లభస్తాద సర్వేషాం ప్రాణినాం ఖలు తదర్థే వల్లభాస్సంతి పుత్రధార ధనాదయ. ఆత్మను దేహరక్షార్థం హత్వా త్వాం వల్లభం సుదం హననం కారయిత్వాసౌ రోగముక్తో భవిష్య. అంచేత నువ్వు ఇప్పుడు రాజధానికి వెళ్ళదు. నీ తండ్రికి ఎలాగూ వయస్సు అయిపోయింది, ఇవాళో రేపో హరి అంటారు, అప్పుడు వెళ్ళి రాజ్యం ఏలుకో అని ప్రబోధించాడు. రోహితుడు ఆగాడు, కానీ మనసు పీకుతూనే ఉంది. 2-3 రోజులు ఆలోచించాడు. చస్తే చచ్చ, తల్లిదండ్రుల్ని ఆదుకోని కొడుకేనా వెళతానొక నిర్ణయానికి వచ్చాడు. బయలుదేరుతుంటే మళ్ళీ ఇంద్రుడు అదే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఇంకా యుక్తియుక్తంగా ఉపన్యసించి మళ్ళీ వెళ్ళొద్దన్న. అజీకర్తుడి ధనలోభం. హరిశ్చంద్రుడు రోగబాధ తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగారు. ఎవరైనా ఒక బ్రాహ్మణ బాలుణ్ణి అడిగింత డబ్బిచ్చి బలు పశువులు చేసి యజ్ఞం నిర్వహించమని వశిష్ఠుడు సలహా చెప్పారు. 10 రకాల పుత్రుల్ని చెప్పాయి ధర్మశాస్త్రాలు. అందులో ఇదులో క్రయపుత్రుడు కూడా ఉన్నాడు. అంచేత అలా చేస్తే వరుడు ప్రసన్నుడవుతాడు, నీ రోగం కుదురుతుంది. ధనలోభంతో ఎవరైనా కొడుకును నీకు అమ్ముతారు, ప్రయత్నించమన్నాడు రాజు. వెంటనే మంత్రులకు పురమాయించి, ఒక ఊళ్ళో అజీకత్తుడనే నిరుపేద బ్రాహ్మణున్నాడు. అతనికి 3 కొడుకులు. సంపాదన ఈదలేక సంసారం నానా అవస్థలు పడుతున్నాడు. పెద్దవాడి పేరు సునఃపుచ్చుడు, రెండవ వాడి పేరు సునస్సేపుడు, మూడవ వారి పేరు సునోలాంగూడు. ఆకలి తట్టుకోలేక వీరిలో ఒకటి అమ్మేయటానికి సిద్ధపడి, అయితే కడగొట్టు బిడ్డ ఇష్టడు కనుక అమ్మడానికి వీల్లేదంది. మరి ఇద్దరూ కలిసి మధ్యముండి 100 గోవులకు అమ్మేసి సునస్సేపుడు బోరున ఏడ్చాడు. రాజబిడ్డలు బలవంతంగా తీసుకువచ్చారు. వెంటనే అతడి యూపానికి బంధించి హరిశ్చంద్రుడు నరమేధ యజ్ఞం ప్రారంభించారు. ఋత్విక్కులుగా వచ్చిన మునీశ్వరుడు మనస్సులు విల్లలాడి పసిబాలుణ్ణి బలి ఇవ్వటానికి చేతులు రాదు. నరకార్జున విప్పుడు, నేను ఈ ఘాతుకం చెయ్యలేనని కత్తి వదిలేసి పారిపోయి. హరిశ్చంద్రుడు అవాక్కయ్య. ఏం చెయ్యటానికి సభాసదులారా కరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదే. అభిజీగత్తుడు లేచి, మహారాజా, నేను చేస్తా, వేతనం రెట్టింపు ఇప్పించు. నేను నిరుపేదను, నాకు డబ్బు కావాలి, నీకు పని కావాలి అన్నాడు. హరి సరే అన్నాడు. 100 గోపులు ఇస్తా అన్న గోవులు. అజీగత్తుడు కత్తెందుకున్నాడు. కొడుకు చంపడానికి సిద్ధపడి తండ్రిని చూసి జనాలు ఆశ్చర్యపడి ఆహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచం అంటూ నిందించారు. మహాపాపి క్రూరుడా, డబ్బు కోసం కక్కుర్తిపడి కన్న కొడుకును అమ్ముకోవటమే కాదు, స్వయంగా చంపడానికి సిద్ధమయ్యావా? ఏం సుఖపడతావురా నువ్వు డబ్బుతో? కొడుకంటే ఎవర్రా? ఏం చెబుతోంది వేదం? ఆత్మావై పుత్ర జాయతే పుత్రః అంగాద్వై వేదభాషితం. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురు 4 మాటలన్నారు. సభ అంతా కోలాహలమైపోయి. అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమైంది. హృదయం ఆక్రోశించి హరిశ్చంద్రుడి దగ్గరకు వెళ్ళి, రాజా, నీ క్రతువు పూర్తవుతుంది, నీ రోగం ఉపశమిస్తుంది, కంగారు పడ. ఒక్క విషయం తెలుసు, దయకు మించిన పుణ్యం లేదు, హింసకు మించిన పాపం. ఆత్మదేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగా కూడా సమర్థనీయం. సర్వభూతాలు దయగా చూస్తేనే జగత్పతి దేవుడు సంతోషి. అంతకు మించిన శాంతి లేదు, సౌఖ్యం.
ఆత్మవత్ సర్వభూతాని అది వేదోక్తి. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం సుఖపడదామనుకోవటం బట్టి భ్రమ. కనుక ఏ వైరం ఉందని నువ్వు ఈ బాలుడిని చంపుతావు? ఇప్పుడు నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపకుండా ఉంటుందా? పోని మీ ఇద్దరికీ గత జన్మల వైరం ఏదైనా ఉందా? అది నీకేమైనా తెలుసా? అదైనా చెప్పు వింటా. ఆ అజీగర్తుడు పరమ దుర్మార్గుడు కనుకనే కొడుకుని నీకు విక్రయించ. ధనలోభం ఎంత పాపమైనా చేయి. ఎవరైనా ఎక్కువ మంది పుత్రుడు కలగాలని కోరుతారు. ఒకడైనా గయకు వెళతాడని పిండ ప్రదానం చేస్తాడని అశ్వమేధాన్ని చేసినా చెయ్యకపోయి అటువంటిది ఈ అజీగతు ధనరుద్ధుడై కొడుకును అమ్ముకోవడమేక చంపడానికి కూడా సిద్ధపడ్డాడండి. ఎంత దారుణమయ్యా! ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో నీ సమక్షంలో నీ కోసం జరగటమా హరిశ్చంద్ర? దేశంలో జరిగే పాపాలన్నిట 6వ వంతు రాజుకే తెలుసా? అందుకనే రాజుగారు పరిపూరి ఈ తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకో. అనడం పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీకోసమే ప్రోత్సహిస్తావా? సూర్యవంశంలో పుట్టావు, త్రిశంకుడికి కొడుకు. ఇది నీకు తగున? ఆర్యుడివై అనార్యుడిగా ప్రవర్తిస్తావు. దేశమధ్యే జయ కశ్చిత్ పాపకర్మ సమాచరే షష్టాంశస్తవ్య పాపస్ రజా భుంకే న సంశయ. నిషేధవీయో రాజ్ఞాసౌ పాపం కర్తుం సముచ్యత న నిషిద్ధస్త్వయా కస్మాత్ పుత్రం ముద్యత. సూర్యవంశే సముత్పన్న త్రిశంకుతనయ శుభ ఆర్యస్వమానార్య తత్కర్మ కర్తుమిచ్చసి పార్థివ అని గడ్డిపే. మహారాజా, నేను రావడం మంచిదై నా మాటవే. ఈ విప్రనందరుణ్ణి విడిచిపెట్టి నీ ఆరోగ్యం కుదుట పట్టే పూచీరా. నీ తండ్రి చండాలత్వం తొలగి సశరీరంగా స్వర్గానికి పంపాను. గుర్తుందా? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఆ సంతోషానికి ఫలంగానైన నా మాట చూడు. పసిబాలుడు ఎలా ఏడుస్తున్నా, ప్రాణభయంతో వణికిపోతున్నా. వెంటనే విడిచిపెట్టి ఇది నా అభ్యర్థన, యాచన కాదన్నావనుకో మహా పెద్ద దోషమైపోయింది. యజ్ఞ సమయంలో వేదవేత్తలు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి, లేకపోతే మహాపాపం సందేహం లేదు. ప్రార్థితం సర్వదా ధ్యేయం యజ్ఞేస్మిన్ నృపసత్తమ అన్యథా పాపమేవ స్యాత్ తవ రాజన్న సంశయ. విశ్వామిత్రుడు చేసిన సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాడు హరిశ్చంద్రుడు. జలోదరం బాధతో పడుతూ చుమ్మట్టుకుపోతాడు. మురుగుతూనే బదులు పలికాడు కౌశిక. నా వ్యాధిని, నేను పడుతున్న బాధను కళ్ళారా చూస్తున్నావు. నువ్వు ఇలా మాట్లాడటం భావ్యం. నాకు ఈ బాధ తొలగటం ముఖ్యం. ఆ పైనే మిగతా పాపాలు పుణ్యాలు. దయచేసి కోపించి నన్ను అర్థం చేసుకో. ఈ బాలుణ్ణి విడిచిపెట్టమని నిర్బంధించు. మరింకేదైనా కోరుకో, చెల్లిస్తా. ఇది 16వ అధ్యాయం 59 శ్లోకాల సునసేపుడికి వరుణ కథ. హరిశ్చంద్రుడు సమాధానికి విశ్వామిత్రుడి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దుఃఖిస్తున్న సునసేపుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, వరుణమంత్రం ఉపదేశిస్తా, జపించు, నీకు శుభం జరుగుతుంది. ఇది నా ఆజ్ఞ అంటూ చెవిలో చెప్పాడు. సునసేపుడు స్ఫుటాక్షరంగా దానిపై జపించాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు, స్తుతించారు. హరిశ్చంద్రుడు లేచి వచ్చి పాదాభివందనం చేయి. మహానుభావా, దయానిధి, నేను పాపిష్టిని, మూర్ఖుడిని, అపరాధం చేశా, క్షమించు అంటూ మరోసారి సాష్టాంగం. అప్పుడు వరుణదేవుడు చిరునవ్వుడు చిందిస్తూ, మహారాజా, నువ్వు కాదు అపరాధివి, నేను. నీతో ఆడుకొని యాచకుడికి దోషాలు తెలుస్తాయా? అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుడిని వదుకోలేక
నన్ను వంచడానికి ప్రయత్ని అజ్ఞానంతో చేసిన తప్పు జ్ఞానులకు పెద్దగా దూషించతగింది కాదులే అని హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయి వరుణుడే ఈ మాటలు అంటున్నదై అనుకోడు. దేవదేవా, నా కొడుకు నన్ను మోసగించి ఎటో వెళ్ళాడు. నేను రోగగ్రస్తుని. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గత్యంతరలే ఈ బాలుణ్ణి కొన్న. నీ తృప్తి కోసం యజ్ఞం మొదలుపెట్టి దర్శనం అనుగ్రహించావు. చాలా ఆనందంగా ఉంది. మహారాజా, ఈ స్వనసేపుడు నన్ను స్తుతించాడయ్యా కనుక విడిచిపెట్టు. యజ్ఞం సంపూర్ణమైనట్టు నీ వ్యాధి క్షణంలో తొలగిపోదు. అంటమేమిటి, వరుణుడు రాజుగారు రోగ విముక్తుడయ్యారు. స్వనసేపుడు బంధ విముక్తుడై ప్రజలంతా జయ జయ ధ్వానాలు చేసి వరుణుడు వచ్చినట్టే వెళ్ళిపోయి. స్వనసేపుడి తండ్రి విశ్వామిత్రుడే. అప్పుడు స్వనసేపుడు, సభ్యులారా, మీరంతా ధర్మజ్ఞుడు, వేదశాస్త్ర అనుసారంగా యథార్థవాదు, ధర్మ నిర్ణయం చెప్పు. ఇప్పుడు నేను ఎవడి కొడుకుని? మా బాబుము వదిలేశాడు, అమ్ముకున్నాడు. నా తండ్రి ఎవరు చెబితే ఈయన గారిని ఆయన్ని నేను సేవించు. అజీగర్తుడి యొక్క కొడుకు కదా అతడు, అంచేత అతడే తండ్రి. అసలు ఈ సందేహమేమిటి అన్నారు కొందరు. అలా కాదు, అమ్మేశాడు కదా, హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు కదా, కాబట్టి హరిశ్చంద్రుడికి ఇతడు క్రయపుత్రుడు, అమ్మబడిన కొడుకు కనుక హరిశ్చంద్రుడే తండ్రి అన్నాడు వామదేవుడు. లేదంటే పాశముక్తుడిని చేశాడు కనుక వరుణుడైనాక పాశం నుంచి విముక్తుడు చేసిన వాడు వరుణుడు కనుక తండ్రి వరుణుడైనా కావాలి అన్న. అన్నదాత భయత్రాత తథా విద్యా ప్రదశ్చయ తథా విత్త ప్రదాశ్చైవ తదశ్చైవ పంచైతే పితరస్నుత. వాదోపవాదాలు చెలరేగాయి. ఎవ్వరూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇంతలోకి వశిష్ఠుల వారు చేరారు. అందరూ నమస్కరించి ధర్మ నిర్ణయాధికారం ఆయనకు అప్పటి. మహానుభావులారా, శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నావి. ప్రేమ భావాన్ని చంపుకొని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనుక ఇతనికి అజీగర్తుడితో సంబంధం ఆ క్షణంతోనే తెగిపోయి. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ మరి ఇవ్వటానికి నిర్దయగా యూపానికి కట్టేశాడు కనుక అతడు తండ్రి కాదు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు కానీ అంతతో ప్రేమతో కాదు. మహామంత్రాలతో ఎవరు స్తుతించిన ధన ప్రాణ రాజ్యాలనే కాదు, మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూ ఉంటారు. స్తోత్ర ప్రియులైన మానవుడు ధనధాన్యాలు ఇవ్వడం, ప్రాణాలు నిలబెట్టడం అంత మాత్రాన వాడు తండ్రులేం కాదు. అతి సంకట పరిస్థితులు కేవల పుత్రవాత్సల్యం మహామంత్రాన్ని ఉపదేశించి రక్షించాడు కనుక కౌశికుడు అంటే విశ్వామిత్రుడే తండ్రి అన్న. సభాసదులంతా బాగుందని వెంటనే కౌశికుడు ప్రేమగా స్వనసేపుడి కుడి చెయ్యి అందుకున్నాడు. పుత్ర, ఇంటికి వెళదాం పద అన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి స్వనసేపుడిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళి ఋత్విక్కులు సభ్యులు కథ సుఖాంతమైన చాలా సంతోషిస్తూ ఎవరి ఇళ్లకు వాడు వెళ్ళి హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహం పరిపాలన సాగించి ఈ వృత్తాంతమంతా తెలుసుకొని రోహితుడు నిర్భయంగా రాజధానికి వచ్చాడు. తండ్రికి సాష్టాంగపడ్డాడు. దేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు. తండ్రి శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో కూర్చోబెట్టుకొని నులివెచ్చని ఆనంద బాష్పజాలతో కొడుకు శిరస్సును ముంచెత్తేసి రోహితికి పట్టాభిషేకమయ్యి అప్పటి నుంచి అయోధ్య సామ్రాజ్యాన్ని యువరాజై పరిపాలి ఉష్ణనేత్రజలై శీర్షన్ అభిషేకమధాకరో రాజ్యం శశాసతేనాస పుత్రేణ అతిప్రియేన చ. ఆ విధంగా
స్వనస్సేపుడు విశ్వామిత్రుడు కొడుకై యువరాజై అయిపోయాడు. రోహితుడికి పట్టాభిషేకం చేశాడు. వశిష్ఠ విశ్వామిత్రుల సంవాదం ఎలా ప్రారంభమైంది, ఏమైందో రేపు తెలుసు.